వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఈ వీడియోలో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మీన్స్ ఏవైతే మనకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ రిఫర్స్ టు దోస్ ఇన్కమ్స్ విచ్ డు నాట్ ఫాల్ అండర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్. ఈ 4 కాకుండా మిగిలిన ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్ ఇవి కాకుండా ఏవైతే ఉంటాయో వాటిని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటారు. సో ఇక్కడ మనం చూస్తే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మెయిన్ ఏ ఇన్కమ్స్ ఉంటాయంటే జనరల్ ఇన్కమ్స్ అండర్ సెక్షన్ 56(1), స్పెసిఫైడ్ ఇన్కమ్స్ అండర్ సెక్షన్ 56(2). ఈ 2 ఇన్కమ్స్ యాడ్ చేయాలి. ఇందులో నుంచి డిడక్షన్స్ అండర్ సెక్షన్ 57లో కలెక్షన్ ఛార్జెస్, ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ టేకెన్. ఈ 2 అమౌంట్స్ అది కూడా కలెక్షన్ ఛార్జెస్ అంటే కలెక్షన్ ఛార్జెస్ అనేది బ్యాంకు ఛార్జ్ చేస్తే. సో ఏదన్నా మనం ఏమంటారు సో అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి సో ఏదైనా కమిషన్ మనం పే చేస్తే సో అవి కలెక్షన్ ఛార్జెస్ అంటారు. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ టేకెన్. సో ఈ 2 అమౌంట్స్ మైనస్ చేస్తే మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్తో వస్తుంది. ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ నుంచి, ప్రొఫెషన్ నుంచి, క్యాపిటల్ గెయిన్స్ నుంచి వచ్చినవి కాకుండా మిగిలినవి. ఈ టాపిక్స్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్, క్యాపిటల్ గెయిన్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారో ఆల్రెడీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో అది కూడా లేటెస్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. లేటెస్ట్ 2025 to 26లో ఉన్న లేటెస్ట్ టెక్స్ట్ బుక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఈ ఇన్కమ్స్ కాకుండా మిగిలిన ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటారు. ఇందులో మనకు జనరల్ ఇన్కమ్స్, స్పెసిఫైడ్ ఇన్కమ్స్ ఉంటాయి. జనరల్ ఇన్కమ్స్ అంటే రెంట్ అండ్ రాయల్టీస్ రిసీవ్డ్ బై ఎ కోల్ మైన్ ఓనర్. అంటే కోల్ మైన్ ఓనర్ నుంచి ఏదైతే రెంట్ రిసీవ్ చేసుకుంటామో లేదంటే ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ సబ్లెట్టింగ్ ఆఫ్ ద హౌస్, మన హౌస్ అనేది మనం రెంట్ ఏమంటారు ఇవ్వడం వల్ల ఇన్కమ్ ఏదైతే డిరైవ్ అవుతుందో, అండ్ ఫ్యామిలీ పెన్షన్ కలెక్టెడ్ బై లీగల్ హెయిర్ ఆఫ్ ఎంప్లాయీ. ఓకే ఇది. సో ఇంట్రెస్ట్ ఆన్ ఫ్యామిలీ పెన్షన్ కలెక్టెడ్ బై లీగల్ హెయిర్ ఆఫ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ డెత్ అయినప్పుడు వాళ్ళకి సంబంధించిన వారసులు ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళు పెన్షన్ కలెక్ట్ చేసుకుంటారు కదా, అటువంటివి. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద వచ్చిన ఇంట్రెస్ట్, డిపాజిట్స్ మీద, లోన్స్ మీద, అండ్ కరెంట్ అకౌంట్స్ మీద, అండ్ డైరెక్టర్ యొక్క రెమ్యునరేషన్, డైరెక్టర్స్ యొక్క కమిషను, ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, నాట్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియాలో ఏదైతే ఇన్కమ్ రిసీవ్ అయినామో ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్ అది వస్తుంది. అండ్ ఈ ఇండియాలో అయితే సమ్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఇంకొకటి రెమ్యునరేషన్ ఫర్ లెక్చర్స్ గివెన్ అవుట్ సైడ్ ఇండియా, ఇన్కమ్ రిసీవ్డ్ బై ఎస్ఎస్సి ఫ్రమ్ లైసెన్సీ పర్మిటెడ్ టు బ్రిక్ మేకర్స్ అండ్ బ్రిక్ లైన్ ఫర్ మేకింగ్ బ్రిక్స్, ఇన్కమ్ అర్న్డ్ బై ఎ ప్రొఫెషనల్ మ్యాన్ యాజ్ ఎ యూనివర్సిటీ ఎగ్జామినర్, యాన్యుటీ పెన్షన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ఏదైనా యాన్యుటీ ఏదైనా పెన్షన్ లంసమ్ అమౌంట్ మనం రిసీవ్ చేసుకున్నాం. సో డైరెక్టర్స్ కమిషన్, ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ రైటింగ్ ఆర్టికల్స్ బై ఎ నాన్ జర్నలిస్ట్, గ్రాట్యుటీ అర్న్డ్ బై ఎ నాన్ ఎంప్లాయీ డైరెక్టర్. సో ఈ రకంగా ఇవన్నీ కూడా మనకి ఏజెన్సీ కమిషన్ అంటే ఇన్సూరెన్స్కి సంబంధించిన ఏజెంట్, మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో అవన్నిటికి సంబంధించిన ఏజెన్సీ ఉంటారు కదా, సో వాటి యొక్క కమిషన్ కూడా మనకు ట్యాక్సబుల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఎందుకు క్యాలిక్యులేషన్ చేస్తామంటే జనరల్ ఇన్కమ్స్, స్పెసిఫైడ్ ఇన్కమ్స్ ఇవన్నీ కూడా ఏవైతే ట్యాక్స్ పడుతుందో ఆ ఇన్కమ్స్ని మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎనీ విత్డ్రాల్ ఫ్రమ్ ద నేషనల్ సేవింగ్స్ స్కీము, ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ డీమ్డ్ ఇన్కమ్స్ అండర్ సెక్షన్ 68, 69, టిప్స్ అర్న్డ్ బై ఎ ట్యాక్సీ డ్రైవర్. ఓకే ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ మనం స్పెసిఫైడ్ ఇన్కమ్స్ చూద్దాం. స్పెసిఫైడ్ ఇన్కమ్స్ వచ్చేసి లెట్టింగ్ ఆఫ్ ప్లాంట్, మెషినరీ ఆర్ ఫర్నిచర్. అంటే మనము ప్లాంట్ని, మెషినరీని, ఫర్నిచర్ రెంట్కి ఇస్తే మనకు సమ్ ఇన్కమ్ అనేది వస్తుంది కదా. ఓకే వాటికి సంబంధించినవి అండ్ వాటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ప్లాంట్, మెషినరీకి సంబంధించిన రీపేర్స్, ఇన్సూరెన్స్ మనము ఆ సెట్లకు చేయిస్తాం కదా, డిప్రిషియేషన్ అనేది ఆ సెట్లకు అవుతుంది కదా. ఇవి ఏమన్నా ఉంటే ఇవి మైనస్ చేసి మిగిలిన అమౌంట్ అనేది ఎంతైతే అమౌంట్ మనం అర్న్ చేస్తామో ఫ్రమ్ లెట్టింగ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ ఫర్నిచర్ దానికి మనకు అమౌంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ ఉంటుంది. బ్యాంకు డిపాజిట్స్ మీద వచ్చిన ఇంట్రెస్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ కాంపన్సేషన్,
ఓకే, ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ కంపెనీ డిపాజిట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాజువల్ ఇన్కమ్స్. కంపెనీ డిపాజిట్స్ మీద ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అది ఇన్కమే కదా. క్యాజువల్ ఇన్కమ్స్ అంటే విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, కార్డ్ గేమ్స్, సో పజిల్స్, రేసెస్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఇవన్నీ కూడా క్యాజువల్ ఇన్కమ్స్. అంటే ఇవన్నీ కూడా ట్యాక్సబుల్ అవుతాయి అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ, షేర్స్ మీద ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో, షేర్స్ అంటే డిబెంచర్స్, బాండ్స్, సెక్యూరిటీస్, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్, బాండ్స్, వీటి మీద అమౌంట్ ఏదైతే జనరేట్ అయిందో. అండ్ డివిడెంట్, అండ్ వచ్చేసి గిఫ్ట్స్ రిసీవ్డ్, ఫ్యామిలీ పెన్షన్. అదర్ స్పెసిఫిక్ ఇన్కమ్స్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ ఓపెన్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఆఫ్ ఎ పార్లమెంట్, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కాదు, శాలరీ ఆఫ్ ఎ పార్లమెంట్, అసెంబ్లీ మెంబర్ది. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్ లొకేటెడ్ ఇన్ ఫారెన్ కంట్రీ, ఇన్కమ్ ఫ్రమ్ సబ్లెట్టింగ్ హౌస్, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కమిషన్ మీద ఏదైతే వస్తుందో ఇన్కమ్. అండ్ ఎగ్జామినేషన్ వర్క్, ఇన్కమ్ ఫ్రమ్ అన్డిస్క్లోజ్డ్ సోర్సెస్. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ సమ్ చేసేటప్పుడు మీకు క్లియర్ ఐడియా వస్తుంది, కానీ మీకు ఏవేవి ఉంటాయని క్లియర్ ఐడియా కోసం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇవన్నీ మనం యాడ్ చేస్తూ డిడక్షన్ అండర్ సెక్షన్ 57లో కలెక్షన్ చార్జెస్, ఇంట్రెస్ట్ పేడ్ అండ్ లోన్ టేకన్ మైనస్ చేస్తే మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వస్తుంది. మీకు సమ్ చేసేటప్పుడు అవన్నీ కూడా ఇవన్నీ ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ ఏవేవి వస్తాయో అక్కడ చెప్తాను నేను అకార్డింగ్ టు సమ్ ప్రకారంగా. సో ఇక్కడ మనకు వచ్చేసి ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఉంటాయి కొన్ని, వాటికి ట్యాక్స్ ఫ్రీ బాండ్ అంటేనే దానికంటే ముందర ట్యాక్స్ ఫ్రీ ఉందనుకో, ఆ అమౌంట్ అనేది మనం ఏదైతే ట్యాక్సబుల్ ఇన్కమ్స్ ఉన్నాయో వాటిని మాత్రం మనం యాడ్ చేసుకుంటాం. ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అని ఉందనుకో వాటికి ట్యాక్స్ ఉండదు కాబట్టి అది రాసుకోం మనం. ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్లు అని ఉంటుంది. సో ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్ అని ఉందనుకో, ఇంట్రెస్ట్ అమౌంట్ మోర్ దాన్ 5,000 ఉందనుకో, డిబెంచర్స్కి ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా, అమౌంట్ మోర్ దాన్ 5,000 కంటే ఎక్కువ మనకు వచ్చిందనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ టోటల్ అమౌంట్ ఇంటూ 100/90 చేసి ఆ అమౌంట్ని గ్రాస్ అప్ అమౌంట్ అంటాం. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనకు డిబెంచర్స్కి ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మోర్ దాన్ 5,000 ఉంటే అప్పుడు ఆ అమౌంట్ ఇంటూ 100/90 వేస్తాం, అదే అమౌంట్ డిబెంచర్ అమౌంట్. నెక్స్ట్ క్యాజువల్ ఇన్కమ్స్ అంటే ఏమేమి చెప్పినాను, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, గ్యాంబ్లింగ్, హార్స్ రేసెస్ అని చెప్పినా కదా. సపోజ్ ఇఫ్ నెట్ అమౌంట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, ఒక్కోసారి సమ్ము వేసేటప్పుడు మీకు క్లియర్ అర్థమవుతుంది, కానీ అంతకంటే ముందే కొంచెం ఇవి చూపిస్తే మీకు ఏవేవి టాపిక్స్ ఏవైతే చెప్తున్నానో వీటిలో నుంచే మనకు సమ్స్లో అడుగుతారు. సో సపోజ్ ఇఫ్ నెట్ అమౌంట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, లాటరీ, హార్స్ రేసెస్, గేమ్స్, టీవీ షోస్, కార్డ్ గేమ్స్, ఈ 4 ఉంటాయి. లాటరీ అమౌంట్ మోర్ దాన్ 10,000 ఉందనుకో, లాటరీ దగ్గర విన్నింగ్ ఫ్రమ్ లాటరీ నెట్ అమౌంట్ అని ఇచ్చినారనుకో, ఆ అమౌంట్ వచ్చేసి మోర్ దాన్ 10,000 ఉంటే ఆ నెట్ అమౌంట్ ఇంటూ 100/70 వేస్తాం. ఈ లాటరీకి అయినా టీవీ షోస్, గేమ్స్, కార్డ్ గేమ్స్ కన్నా మోర్ దెన్ 10,000 ఉందనుకో, నెట్ అమౌంట్ ఇంటూ 100/70 వేస్తాం. ఒక హార్స్ రేసెస్కి మాత్రం మోర్ దెన్ 5,000 ఉంటేనే నెట్ అమౌంట్ ఇంటూ 100/70 వేస్తాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని సమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఫ్యామిలీ పెన్షన్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు లీస్ట్ ఆఫ్ ద 2 అమౌంట్స్, 1/3 ఆఫ్ పెన్షన్ రిసీవ్డ్ 25,000, వాళ్ళు పెన్షన్ ఇస్తారు, దాన్ని ఒకవేళ 25,000 ఉందనుకో పెన్షన్ రిసీవ్డ్, ఇంటూ 1/3 వేస్తే సమ్ అమౌంట్ వస్తుంది, అది ఇక్కడ ఉన్న 25,000. ఈ రెండిట్లో ఏదైతే లీస్ట్ అమౌంట్ ఉందో ఆ దానికి మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ రకంగా ఫ్యామిలీ పెన్షన్ది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. వీటి మీద మనం సమ్స్ అనేది చూద్దాము. ఫస్ట్ సమ్ చూద్దాం. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నుంచి, కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆఫ్ డాక్టర్ ప్రసాద్ హూ హెల్డ్ ద ఫాలోయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రీవియస్ ఇయర్ 2023 to 24. సో వీళ్ళు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ క్యాలిక్యులేషన్ చేయమన్నారు. డాక్టర్ ప్రసాద్కి ఏ సోర్సెస్ నుంచి ఇన్కమ్ జనరేషన్ అయిందనేది మనం క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. ఈ హూ హెల్డ్ ద ఫాలోయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రీవియస్ ఇయర్ 2023-24లో వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినారు. సో ఇందులో నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది ఈ అదర్ సోర్సెస్ నుంచి క్యాలిక్యులేషన్ చేయమంటారు డాక్టర్ ప్రసాద్ది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ మనం ఏం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఏ సోర్సెస్ నుంచి ఇన్కమ్ జనరేషన్ అయింది అనేది ఇది కాంపిటేషన్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్, లేదంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆఫ్ పర్సన్ డాక్టర్ ప్రసాద్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ అని కూడా రాయాలి. ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2025 to 26 అని కూడా రాయండి. పర్టికులర్స్ అమౌంట్ ఇది ప్రొఫార్మా. ఫస్ట్ వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ చూడండి,
ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఏ సోర్సెస్ నుంచి ఈ పర్సన్కి ఇన్కమ్ జనరేట్ అయిందంటే ఈ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసినారంట ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 2023-24లో. ఫస్ట్ దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు? సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసినారు? 1,10,000 చేసినారు. 1,10,000 అట్ 10% సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. 10% అంటే ఈ 1,10,000 మీద 10% అనేది ఇన్కమ్ జనరేషన్ అయ్యింది. సో కాబట్టి 1,10,000 మీద 10% చేస్తే చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎంత ఇంట్రెస్ట్ అనేది వచ్చింది? 1,10,000 ఇంటూ 10% చేస్తే 11,000 వచ్చింది. సెకండ్ వచ్చేసి కమర్షియల్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు. 4 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వచ్చింది? 10% వచ్చింది. 4 lakhs ఇంటూ 10% అంటే ఇంటూ 10 డివైడెడ్ బై 100 చేస్తే మనకు 40,000 వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ కమర్షియల్ సెక్యూరిటీస్ మీద వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసి 8,000 గ్రాస్ రిసీవ్డ్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సెక్యూరిటీస్. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 8,000 వచ్చింది. డైరెక్ట్ ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వలేదు, డైరెక్ట్ అమౌంట్ ఇచ్చినారు కాబట్టి సో ఎంతైతే ఇంట్రెస్ట్ వచ్చింది 8,000 అదనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది, ఇంట్రెస్ట్ ఆన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సెక్యూరిటీస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 7,200 రిసీవ్డ్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ కర్ణాటక గవర్నమెంట్ సెక్యూరిటీస్. కర్ణాటక గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల 7,200 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఆన్ కర్ణాటక గవర్నమెంట్ సెక్యూరిటీ 7,200. అండ్ నెక్స్ట్ వన్ 3,600 రిసీవ్డ్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ XYZ లిమిటెడ్. సో ఈ డిబెంచర్స్లో డాక్టర్ ప్రసాద్ అనే పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన 3,600 ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. సో ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ XYZ లిమిటెడ్ అని రాయాలి. మీరు ఇంట్రెస్ట్ ఆన్ అక్కడ ఏముంటే అది రాయండి, రాసి అది రాయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 3 lakhs అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినారు. 13.5% అనేది రిటర్న్ జనరేట్ అయింది. దేంట్లో అంటే సెక్యూరిటీస్ ఆఫ్ ఎక్స్ కంపెనీ లిమిటెడ్లో. ఎక్స్ కంపెనీ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన 13.5% అనేది రిటర్న్ జనరేట్ అయ్యింది 3 lakhs మీద. సో సెక్యూరిటీస్ ఆఫ్ ఎక్స్ కంపెనీ లిమిటెడ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది 3 lakhs ఇంటూ 13.5 డివైడెడ్ బై 100 చేస్తే 40,500 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 3,50,000 11% సెక్యూరిటీస్ ఆఫ్ ఏ పేపర్ మిల్ కంపెనీ. సెక్యూరిటీస్ ఆఫ్ ఏ పేపర్ మిల్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన 11% అనేది రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. ఎంతటి మీద? 3,50,000 అమౌంట్ మీద. సో 3,50,000 ఇంటూ 11/100 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఆఫ్ పేపర్ మిల్ కంపెనీ లిమిటెడ్. సో అది క్యాలిక్యులేషన్ చేస్తే 38,500 వచ్చింది. సో ఈ రకంగా మనం చేస్తే ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఇవన్నీ చూస్తే ఇవన్నీ కూడా షేర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కూడా సమ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరిగింది. దానికి కూడా ఇంట్రెస్ట్ అనేది ఎంత వచ్చింది? 6,500 వచ్చింది. సో ఇది కూడా ఇన్కమే 6,500. సో అది కూడా రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి, కానీ ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ షేర్స్ కదా. సో షేర్స్ అంటే సెక్యూరిటీసు, డిబెంచర్లు, బాండ్స్ ఇవన్నీ కాబట్టి ఫస్ట్ ఇవన్నీ ప్లెజ్ చేసుకుందాం. ప్లెజ్ చేసుకుంటే ఇవన్నీ ప్లెజ్ చేసుకోవడం వల్ల 1,48,800 వచ్చింది. ఇదంతా కూడా సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వచ్చిన ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఒక్కోసారి సమ్లా ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మాత్రమే క్యాలిక్యులేషన్. సెక్యూరిటీస్ అంటే ఏమేమంటే షేర్స్, డిబెంచర్స్, బాండ్స్, వాటి మీద ఎంతైతే ఇంట్రెస్ట్ జనరేట్ అయిందో సో వాటిని మాత్రమే తీసుకొని అంతవరకు మాత్రమే క్యాలిక్యులేషన్ చేయాలి. బ్యాంక్ వచ్చేసి షేర్స్ కాదు, బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేసినాం, ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినాం, కానీ ఇది షేర్ కాదు కదా. సో కాబట్టి అక్కడ మనకు జనరల్ ఇన్కమ్స్లో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్, సో ఆ రకంగా ఇంట్రెస్ట్ ఆన్ ఆ రకంగా చూస్తే ఇవన్నీ ఫస్ట్ ప్లెజ్ చేస్తే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ వచ్చింది. ఇక్కడ మనము జనరల్ ఇన్కమ్స్లో చూస్తే ఇక్కడ మనకు తెలుస్తుంది, జనరల్ ఇన్కమ్స్ చూస్తే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, మళ్ళీ డిపాజిట్స్ అంటే బ్యాంకులో డిపాజిట్ చేయడం వల్ల లోన్స్, కరెంట్ అకౌంటు. సో ఈ రకంగా ఫస్ట్ ఇవి ప్లెజ్ చేసుకుందాం. ప్లెజ్ చేసుకోకుండా మీరు డైరెక్ట్ కూడా అన్నీ వేసేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కాదు ప్రిపేర్ ఏమన్నది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అన్నారు.
కాబట్టి మీరు ఇవి ప్లెజ్ చేయకపోయినా డైరెక్ట్ ఇంకా అన్నీ కూడా చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. కానీ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అందుకు వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇది ఎంత మనకు 6500 అది రాసుకోండి. దేని మీద వచ్చింది మనకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్లో సమ్ అమౌంట్ డిపాజిట్ చేసినారు. సో ఎంత 6500 అది రాసుకోవాలి. కానీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అంటే ఇందులో మొత్తం వీటన్నిటికీ ట్యాక్స్ కట్టాలా. ఏదైతే షేర్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ అమౌంట్ ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలా. అందుకే ప్రతిదీ రాసుకున్నాం. కానీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఆ పర్సన్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసినారు కదా, దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్లో 3500 అమౌంట్కు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే 6500 వచ్చింది, అందులో 3500 ఎగ్జంప్షన్ ఇచ్చినారు. అంటే ఎంత కట్టాలా? 3000 కట్టాలి. అది కేవలం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటేనే. నెక్స్ట్ వచ్చేసి డివిడెండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కరోనా లిమిటెడ్ గ్రాస్ 32. డివిడెండ్ రిసీవ్ ఏదైనా సరే, ఇంట్రెస్ట్ రిసీవ్ అయినా డివిడెండ్ రిసీవ్డ్ అయినా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైనా ఇన్కమ్ వచ్చిందంటే ఆ అమౌంట్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి రాసుకోవాలి. అంతే 32,000 రాసుకుందాం. సో చూడండి, డివిడెండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కరోనా లిమిటెడ్ గ్రాస్ 32,000. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ పర్చేజింగ్ సెక్యూరిటీస్ ఆఫ్ ఎక్స్ కంపెనీ లిమిటెడ్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఫర్ పర్చేజింగ్ సెక్యూరిటీస్ ఆఫ్ ఎక్స్ కంపెనీ లిమిటెడ్ అంటే ఎక్స్ కంపెనీ లిమిటెడ్లా షేర్స్ని పర్చేజ్ చేయాలనుకున్నారు. అందుకే ఏం చేసినారు, హీ టుక్ ఏ లోన్ ఆఫ్ 2,50,000 లోన్ తీసుకున్నారు. అటు 12% పర్ యానం. ఆ 2,50,000 మీద ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నారు. ద లోన్ వాజ్ టేకెన్ ఫ్రమ్ హీస్ ఫ్రెండ్ ఇన్ యూకే. ఆ లోన్ ఎక్కడ తీసుకున్నారు? ఫ్రమ్ హిస్ ఫ్రెండ్ నుంచి ఇన్ యూకే. సో ద ఇంట్రెస్ట్ హ్యాస్ బిన్ పెయిడ్ ఇన్ యూకే. వాళ్ళ ఫ్రెండ్కి పే చేస్తున్నారు కదా, యూకే ఇంట్రెస్ట్ హ్యాస్ బిన్ పెయిడ్ ఇన్ యూకే. సో నెక్స్ట్ వచ్చి బట్ నో టీడీఎస్ ఈస్ మేడ్. ఓకే, బ్యాంక్ చార్జెస్ 2000 యాజ్ కలెక్షన్ చార్జెస్. బ్యాంక్ అనేది 2000 అనేది కలెక్షన్ చార్జెస్. సో ఇక వీళ్ళు ఏమన్నారంటే ఇది ఇన్కమ్ కాదు, ఈ పర్సన్ పే చేస్తున్నారు ఇంట్రెస్ట్. ఫస్ట్ మనం ఇన్కమ్స్ ఏవి అనేది చూసుకుందాం. ఈ పర్సన్ ఏం చేస్తున్నారు, 2,50,000 అమౌంట్ అనేది తీసుకున్నారు. దాని మీద 12% ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ యూకేలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి పే చేస్తున్నారు. కాబట్టి ఈ పర్సన్ ఇన్కమ్ వస్తలేదు, ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఇంట్రెస్ట్ ఆన్ లోన్. కాబట్టి ఇది పక్కా పెట్టండి. ఇంకోటి చూద్దాం, అటువంటివి ఏవైతే ఉన్నాయో ఎక్స్పెన్సెస్ అవి కొంచెం పక్కా పెట్టండి. నెక్స్ట్ చూద్దాం 9th. డ్యూరింగ్ ద ఇయర్ హీ ఆల్సో గాట్ ఎ ప్రైజ్ ఇన్ కర్ణాటక స్టేట్ లాటరీ. కర్ణాటక స్టేట్లో సో ప్రైజ్ వచ్చిందంట, లాటరీ వచ్చింది. ద నెట్ అమౌంట్ రిసీవ్డ్ బై హిమ్ ఎంత 2,80,000. ఇంట్రెస్ట్ ఆన్ ఆల్ సెక్యూరిటీస్ ఈస్ పేబుల్ ఆన్ 1st July అండ్ 1st January ఎవ్రీ ఇయర్. అంటే ఇక్కడ ఏదైతే ఈ ఇంట్రెస్ట్ వచ్చిందో సెక్యూరిటీస్ మీద అవంతా ఎప్పుడు పే చేస్తున్నారంటే 1st July 1st January అంట. ఇక్కడ ఈయనకి ఇంకొక ఇన్కమ్ వచ్చింది కర్ణాటక స్టేట్ లాటరీ నుంచి. నెట్ అమౌంట్ ఎంత 2,80,000. ఓకే, ఇది చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ప్రైజ్ ఫ్రమ్ కర్ణాటక స్టేట్ లాటరీ నెట్ ఎంత 2,80,000. సో ఈ రకం మనకు నెట్ 2,80,000 వచ్చినప్పుడు నేను గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి ఒకటి చెప్పాను కదా, కర్ణాటక స్టేట్ లాటరీ వచ్చింది ఎంత 2,80,000 నెట్ అమౌంట్ వచ్చింది. నెట్ అమౌంట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం వచ్చినప్పుడు 2,80,000 అంటే ఏంది, లాటరీ మోర్ దెన్ 10,000 కదా. అప్పుడు ఏం చేయాలి, ఆ అమౌంట్ ఇంటూ 100/70 చేయాలి. ఇప్పుడు ఎంత అమౌంట్ వచ్చింది, 2,80,000 ఇంటూ 100/70 చేయాలి. చేస్తే 4 lakhs వచ్చింది. ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అయిపోయింది. ఇది మొత్తం అయిపోయింది. ఈ మీదిది ఇంకా ఉంది. సో ఇక్కడ మనకి ఏమేమి చెప్పినా నేను ఫస్ట్ ఇవైతే ఇన్కమ్స్ కదా, ఫస్ట్ ఈ ఇన్కమ్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ ఇన్కమ్స్. ఇప్పుడు ఇది ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, దీనికి సంబంధించిన ఇంకా మిగిలిన 3 కూడా ఉన్నాయి కదా. డివిడెండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కరోనా, ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్, ప్రైస్ ఫ్రమ్ కర్ణాటక స్టేట్ లాటరీ. ఈ 3 అమౌంట్స్ దీనికి ప్లెజ్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ప్లెజ్ చేస్తే గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వస్తుంది. ఇందులోంచి లెస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 57 అని 2 ఉన్నాయన్న. కలెక్షన్ ఛార్జెస్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 2 ఉన్నాయన్న. సో కలెక్షన్ ఛార్జెస్ ఉన్నాయా చూసుకోండి. చూడండి, ఇక్కడ ఉన్నాయి కలెక్షన్ ఛార్జెస్. బ్యాంక్ ఛార్జ్ 2,000 యాజ్ కలెక్షన్ ఛార్జెస్ అనేది ఛార్జ్ చేసింది. సో ఆ 2,000 మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి బ్రాకెట్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక పర్సన్ అనేది 2,50,000 తీసుకున్నారు, దాని మీద 12% అనేది ఇంట్రెస్ట్ కడుతున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టు బి టేకెన్ టు పర్చేస్ సెక్యూరిటీస్ 2,50,000 ఇంటూ 12.
30,000. సో ఇక్కడ వచ్చేది రెండే, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, కలెక్షన్ ఛార్జెస్. సో ఈ రెండు అమౌంట్లు ఇందులో నుంచి మైనస్ చేస్తే మనకు ఇది వస్తుంది. ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఇక్కడ మనం చూస్తే క్వశ్చన్స్ ఓన్లీ ఒక క్వశ్చన్ మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఓన్లీ ఒక క్వశ్చన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కొంచెము అంత ఒక 2-3 క్వశ్చన్స్ చెప్తే మీకు క్లియర్ ఐడియా ఉంటుంది ఈ టాపిక్ మీద. సో కాబట్టి ఇంకొక క్వశ్చన్ కూడా చూద్దాము. ఇందులో వచ్చేసి మనకు ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2024 కంప్యూట్ ద ఇన్కమ్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2023 to 24. ఇక్కడ మనకు చూస్తే చూడండి, ఈక్విటీ డివిడెండ్స్ ఇండియన్ కంపెనీ ఆల్ డివిడెండ్స్. ఇప్పుడు ఈక్విటీ షేర్స్ మీద, ప్రిఫరెన్స్ షేర్స్ మీద, డిబెంచర్స్ మీద, ఏ దాని మీద అయితే మనం ఇంట్రెస్ట్ డివిడెంట్లు తీసుకున్నామో అన్నీ ట్యాక్సబుల్ ఇన్కమ్సే కాబట్టి ఇవన్నీ వస్తాయి మనకు. ఏవేవి చూడండి, ఈక్విటీ డివిడెండ్స్ అంటే ఈక్విటీ షేర్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం, దాని మీద వచ్చిన డివిడెంట్, ప్రిఫరెన్స్ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వల్ల దానికి మీద వచ్చిన డివిడెంట్, వీటన్నిటికీ కూడా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ మన ప్రొఫార్మ్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2025 to 26. ఒకవేళ పేరు ఇస్తే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆఫ్ సో అండ్ సో పర్సన్ నేమ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2025 to 26. పర్టికులర్స్ అమౌంట్, ఈక్విటీ డివిడెంట్, ప్రిఫరెన్స్ డివిడెంట్, ఇవన్నీ కూడా ట్యాక్సబుల్ ఇన్కమ్స్ కాబట్టి ఇవన్నీ ఈ రెండు రాసుకోవాలి. నెక్స్ట్ కలెక్షన్ ఛార్జెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివిడెంట్. కలెక్షన్ ఛార్జెస్ వచ్చేసి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివిడెంట్ అయితే రాదు. అంటే కలెక్షన్ ఛార్జెస్ చార్జ్డ్ బై బ్యాంక్ అన్నా, లేకపోతే కలెక్షన్ ఆ అమౌంట్ అనేది మనం కలెక్ట్ చేసుకోవడానికి సమ్ అమౌంట్ కమిషన్ మనం బ్యాంకుకి పే చేసినాం, లేదంటే సమ్ అమౌంట్ పే చేసినాం. సో ఈ రకంగా వస్తుంది. కానీ అది ఏమి ఇవ్వకుండా ఒక కలెక్షన్ ఛార్జెస్ అని ఉత్తగా చెప్పిన ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివిడెంట్ అన్న రాదు. ఇక్కడ చూడండి, కలెక్షన్ ఛార్జెస్ ఇక్కడ మనం చూస్తే ఎనీ అమౌంట్ మోర్ అమౌంట్ స్పెండ్ కమిషన్ ఆర్ రెమ్యునరేషన్ టు ఎ బ్యాంకర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ as collection charges for accomplishing the dividend or interest on securities. ఓకే, అంటే మనం రెమ్యునరేషన్ అనేది బ్యాంకుకు పే చేయాలి, లేదంటే కమిషన్ అనేది సమ్ అమౌంట్ అనేది బ్యాంక్ చార్జ్ చేయాలి. ఆ రకంగా ఉంటే వస్తుంది. కానీ కలెక్షన్ చార్జెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివిడెంట్ అంటే రాదు. సో అది రాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి రెంట్ ఫ్రమ్ లెట్టింగ్ అవుట్ ఆఫ్ ఎ బిల్డింగ్ అలాంగ్ విత్ ప్లాంట్ అండ్ మెషినరీ. సో రెంట్ వస్తుంది, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్కమ్ కదా. ఇది స్పెసిఫైడ్ ఇన్కమ్స్లో చెప్పినా కదా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రెంట్ ఫ్రమ్ లెట్టింగ్ అవుట్ ఆఫ్ ఎ బిల్డింగ్ అనేది రెంట్కి ఇచ్చినారు, అలాంగ్ విత్ ప్లాంట్ అండ్ మెషినరీ కూడా ఇచ్చినారంట. రెంట్ వస్తుంది కదా. సో దీనికి కూడా ట్యాక్స్ గవర్నమెంట్కి మనం కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో అది కూడా రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బిల్డింగ్ అనేది రెంట్కి ఇవ్వడం వల్ల ఏమేమైందంటే దీనికి డిప్రిషియేషన్ జరిగింది, దీనికి ఇన్సూరెన్స్ బిల్డింగ్కి కట్టినారు, ఈ బిల్డింగ్కి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అయినాయి, అండ్ ఈ బిల్డింగ్కి సంబంధించి రిపేర్స్, రేట్స్, ప్లాంట్ అండ్ మెషినరీ కూడా ఇచ్చినారు కదా అలాంగ్ విత్ అని. సో రిపేర్స్, రేట్స్ ఉంటాయి కదా. అంటే ఈ 30,000 నుంచి ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ మైనస్ చేసిన తర్వాత వచ్చిన ఇన్కమ్కి మనం ట్యాక్స్ కట్టాలి. సో అంటే అర్థమైంది. ఇక్కడ మీరు కావాలంటే 2 కాలమ్స్ డ్రా చేసుకోండి, ఒకటి ఇన్నర్ కాలం, అవుటర్ కాలం. ఈ ఇన్నర్ కాలంలో 30,000 రాసి ఇందులో నుంచి డిప్రిషియేషన్ అండ్ బిల్డింగ్, ఇన్సూరెన్స్ అండ్ బిల్డింగ్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, రేటెడ్ టు రిపేర్స్ అండ్ రేట్స్, ఈ 30,000లో ఇవన్నీ మైనస్ చేస్తున్నాం కాబట్టి బ్రాకెట్ పెట్టుకున్నాం. మైనస్ చేసినాక అవుటర్ కాలంలో వేసి ఇంకా ఈ 3 ప్లస్ చేస్తే మనకు వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంతే కదా, మనం ఎక్స్పెన్సెస్ మైనస్ చేసిన తర్వాత వచ్చిన ఇన్కమ్కి ట్యాక్స్ కట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మిస్టర్ రాహుల్ హాస్ సబ్మిటెడ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ ఇన్కమ్, క్యాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, విన్నింగ్ ఫ్రమ్ లాటరీ అన్నారు, సో గ్రాస్ అన్నారు. సో మన సమ్లో కూడా మనము ఏం చెప్పినా మీకు ఇక్కడ విన్నింగ్ ఫ్రమ్ లాటరీ అంటే ఇది కదా. వీళ్ళు ఏమన్నా సపోజ్ ఇఫ్ నెట్ అమౌంట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ అన్న, సో నెట్ అమౌంట్ అని ఇచ్చినారా, గ్రాస్ ఇచ్చినారు. సో ఏం క్యాలిక్యులేషన్ అవసరం లేదు. సో డైరెక్ట్ రాసుకోండి. అండ్ వచ్చేసి హార్స్ రేస్ విన్నింగ్ అంటే ఇక్కడ, హార్స్ రేసెస్ అంటే ఇక్కడ. కానీ ఏం చెప్పిన కండిషన్, సపోజ్ ఇఫ్ నెట్ అమౌంట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ అన్న. సో వీళ్ళు ఇక్కడ ఏమన్నారు, నెట్ అమౌంట్ అని ఏమన్నా ఇచ్చినారా, ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఏమి ఇచ్చినారు, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ 9,600, మళ్ళీ 22,400 ఇచ్చినారు. సో మనం ఇన్కమ్ అనేది మనము ఎంత జనరేట్ అయింది హార్స్ రేస్ విన్నింగ్ నుంచి అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్యాక్స్ ఈ అమౌంట్ 2 ప్లస్ చేయాలి, 22,400 ప్లస్ 9,600. నెక్స్ట్ వచ్చేసి డివిడెండ్స్ ఫ్రమ్ బజాజ్ కంపెనీ లిమిటెడ్. సో ఎన్ని డివిడెండ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ సో అండ్ సో కంపెనీ మనం రిసీవ్ చేసుకుంటారు, ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నా దాని మీద ట్యాక్స్ ఉంటుంది కాబట్టి 18,500 కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు ఏమన్నారు, ఈ లైన్ ఇంకా 3rd పాయింట్ కాలేదు, అయిపోలేదు, ఇంకా కింద ఇంకొకటి ఎక్స్టెన్షన్ ఒకటి ఇచ్చినారు, కలెక్షన్ ఛార్జెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివిడెండ్ రాదన్న.
సో ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ టేకెన్ టు పర్చేస్ ద షేర్స్ 2150 అంటే ఇది కూడా రాదు. ఎందుకంటే ఇవి రెండు మామూలుగా ఇంతసేపు దాంట్లో వచ్చిండే, ఇప్పుడు ఎందుకు వస్తలేవంటే కలెక్షన్ చార్జెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివిడెండ్. ఫస్ట్ వన్ కలెక్షన్ చార్జెస్, బ్యాంకు అక్కడేమో బ్యాంక్ కలెక్ట్ చేసింది చార్జెస్ అన్నారు, ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఉత్త కలెక్షన్ చార్జెస్ ఉంది కాబట్టి రాదు. సెకండ్ వన్ ఏంది, ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ టేకెన్ టు పర్చేస్ ద షేర్స్ అంటే లోన్ తీసుకున్నారు పర్సను షేర్స్ పర్చేజ్ చేయడానికి, దానికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ టేకెన్ టు పర్చేజ్ షేర్స్. ఎంత ఇంట్రెస్ట్ పే చేసినారు? 2150. అంటే ఏ అమౌంట్లో డివిడెండ్ ఏదైతే బజాజ్ కంపెనీ నుంచి డివిడెండ్ వచ్చిందో 18,500 దాంట్లో నుంచి అమౌంట్ తీసుకొని ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. సో ఈ రకంగా ఉంటే ఆ అమౌంట్ అనేది డిడక్షన్స్కి రాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్, డివిడెండ్స్ ఫ్రమ్ ఐబిఎం యూఎస్ఏ నుంచి డివిడెండ్ కలెక్ట్ చేసుకుంటున్నాం. సో మనకు గ్రాస్ కావాలి కాబట్టి సో టోటల్ ఎంత డివిడెండ్ అనేది ఫ్రమ్ యూఎస్ఏ నుంచి వస్తుందని తెలియాలంటే ఈ 45,000 టీడీఎస్ 15,000 ఇవి రెండు ప్లస్ చేయాల్సి ఉంటుంది. 15,000 ప్లస్ 45,000 రెండు యాడ్ చేస్తే మనకు 60,000 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ యూనిట్స్ ఆఫ్ యూటీఐ గ్రాస్ అంటే యూనిట్స్ అంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు పర్సను. సో మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్కమ్ వచ్చింది 33,000, ఇది కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది 33,000. అండ్ నెక్స్ట్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ ఆఫ్ మెషినరీ అంటే మెషినరీని ఏమంటారు రెంట్కి ఇవ్వడం వల్ల ఇన్కమ్ వచ్చింది ఫ్రమ్ లెట్టింగ్ ఆఫ్ మెషినరీ 68,000, అది కూడా ఇన్కమ్ కాబట్టి 68 వేసుకోవాలా అండ్ 68,000 వేసుకోవాలా. కానీ ఇందులో నుంచి ఏవైతే అంటే మెషినరీకి రిపేర్స్ వస్తాయి కదా, రిపేర్స్ టు మెషినరీ 750, శాలరీ టు ఆపరేట్ ఆ మెషిన్ ఆపరేట్ చేసే ఆపరేటర్కి ఏ శాలరీ ఇస్తాం కదా 18,000 అండ్ ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం 350, ఈ ఎక్స్పెన్సెస్ మైనస్ చేసి 68,000 నుంచి ఎంతైతే వస్తుందో అది యాక్చువల్ ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ ఆఫ్ మెషినరీ. సో అవి మనము ఇన్నర్ కాలంలో ఈ 68,000 నుంచి రిపేర్స్ టు మెషినరీ 750, శాలరీ టు ఆపరేటర్ 18,000, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం 350 మైనస్ చేసి అవుటర్ కాలంలో వెలిసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సూరెన్స్ కమిషన్ రిసీవ్డ్ టీడీఎస్ అట్ 10% 45,000. కమిషన్ రిసీవ్ చేసుకున్న దానికి కూడా ట్యాక్సబుల్ అమౌంట్కి కూడా ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్సూరెన్స్ కమిషన్ రిసీవ్డ్ టీడీఎస్ అట్ 10% 45,000. సో వీళ్ళకి టీడీఎస్ అనే అమౌంట్ ఇచ్చింటే 45,000 ప్లస్ ఆ అమౌంట్ వేస్తే అయిపోతుంది. కానీ పర్సంటేజ్ ఇచ్చినారు కాబట్టి పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 45,000 డివైడెడ్ బై 90% వేయాలి. ఈ 45,000 డివైడెడ్ బై 90% ఎందుకంటే ఇది 10% కదా. సో 100%లో నుంచి 10% తీస్తే ఎంత వస్తుంది 90%. ఈ 45,000 డివైడెడ్ బై 90% చేయాలి. చేస్తే వచ్చిన అమౌంట్ రాసుకోవాలి. 45,000 డివైడెడ్ బై 90%, 90% మీన్స్ 0.90. 90 డివైడెడ్ బై 100 చేస్తే 0.90 వస్తుంది. 45,000 డివైడెడ్ బై 0.90 వేస్తే మనకు 50,000 వస్తుంది. ఆ అమౌంట్ ఇన్సూరెన్స్ కమిషన్ రిసీవ్డ్ ఎప్పుడు టీడీఎస్ అనేది పర్సంటేజ్ ఫార్మేట్లో ఇచ్చినప్పుడు. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్ 8,000 పర్ మంత్. ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. ఫ్యామిలీ పెన్షన్ ఎంతది రిసీవ్ చేసుకున్నారు 8,000 పర్ మంత్ కదా. అంటే 8,000 ఇంటూ 12 చేస్తే యాన్యువల్ది 96,000 వస్తుంది. సో లీస్ట్ ఆఫ్ ద టూ అమౌంట్స్ అని ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టాపిక్స్లో. ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ అంటే లీస్ట్ ఆఫ్ ద టూ అమౌంట్స్ 1/3 ఆఫ్ పెన్షన్ రిసీవ్డ్ 25,000. ఈ రెండిట్లో ఏదైతే చిన్న ఉంటుందో దానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో 1/3 ఆఫ్ పెన్షన్ రిసీవ్డ్ 25,000. 1/3 ఆఫ్ పెన్షన్ ఎంత మనకు 96,000 కదా. అంటే 8,000 ఇంటూ 12 చేస్తే వచ్చింది. ఈ 96,000 ఇంటూ 1/3 చేయండి. 96,000 అంటే 8,000 ఇంటూ 12 చేస్తే 96,000 ఇంటూ 1/3 చేస్తే 32,000 వస్తుంది. మనకు స్టాండర్డ్ అమౌంట్ గుర్తుపెట్టుకోవాల్సిన అమౌంట్ ఎంత ఇచ్చినారు 25,000 ఇచ్చినారు. ఈ రెండిట్లో చిన్నది ఏది 25,000. ఈ 25,000 ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మొత్తం యాక్చువల్గా ఎంత కట్టాలా 96,000 ట్యాక్స్ కట్టాలా. 8,000 పర్ మంత్ కదా. 12 months అంటే ఎంత
96,000 ఇంత కట్టాలా. ఇందులో నుంచి ఈ రెండిట్లో ఏదైతే చిన్నగా ఉందో అమౌంట్ దానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 96,000 నుంచి 25,000 తీసేస్తే 71,000 అమౌంట్కి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అన్డిస్క్లోజ్డ్ సోర్సెస్. అంటే అన్డిస్క్లోజ్డ్ సోర్సెస్ నుంచి కూడా అంటే మనకు అది తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో. సో అన్డిస్క్లోజ్డ్ సోర్సెస్ నుంచి కూడా ఇన్కమ్ వచ్చింది కాబట్టి ఇది కూడా మనం 84,500 వచ్చింది కదా, ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద ఇన్కమ్. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా స్పెసిఫైడ్ ఇన్కమ్స్. ఇక్కడ నుంచి ఇన్కమ్ ఫ్రమ్ అన్డిస్క్లోజ్డ్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ ఎగ్జామినేషన్, ఇన్సూరెన్స్ కమిషన్ నుంచి, సబ్లెట్టింగ్ హౌస్, అగ్రికల్చరల్ ల్యాండ్ లొకేటెడ్ ఇన్ ఫారెన్ కంట్రీ. సో ఇవన్నీ కూడా స్పెసిఫైడ్ ఇన్కమ్కి సంబంధించినవి. సో ఇన్కమ్ ఫ్రమ్ అన్డిస్క్లోజ్ సోర్సెస్ 84,500 రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిఫండ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రాసుకోము. ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో అండ్ డీలేడ్ రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ ఆ అమౌంట్ రాసుకుంటాం. రీఫండ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రాసుకోం, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఆన్ డీలేడ్ రీఫండ్ ఆఫ్ ట్యాక్స్. ఏదైతే ఇంట్రెస్ట్ ఈ రీఫండ్ ఆఫ్ ట్యాక్స్కి ఉందో, డీలే చేయడం వల్ల వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 300 అది రాసుకుంటాం. సో ఇన్కమ్ ఫ్రమ్ అన్డిస్క్లోజ్ సోర్సెస్, ఇంట్రెస్ట్ అండ్ డీలేడ్ రీఫండ్ ఆఫ్ ట్యాక్స్. సో రాసుకున్నాక ఇవన్నీ ప్లేస్ చేస్తే మనకు వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నెక్స్ట్ సమ్ చూద్దాం. మిస్టర్ ప్రసాద్ హ్యాస్ ద ఫాలోయింగ్ ఇన్కమ్స్ డ్యూరింగ్ ద ఇయర్ ఎండింగ్ 31/3/2024. సో 31/3/2024 నాటికి మిస్టర్ ప్రసాద్ అనేది ఫాలోయింగ్ ఇన్కమ్స్ అనేటివి జనరేట్ అయినాయి ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి. సో వాళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేయమంటారు, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ 2025 to 26 అనేది క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఏం రాసుకోవాలంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆఫ్ మిస్టర్ ప్రసాద్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2025 to 26 రాసుకోవాలి. సో ఇందులో మనకు డివిడెండ్ నుంచి కూడా ఇన్కమ్ జనరేషన్ అవుతుంది కాబట్టి డివిడెండ్స్ డిక్లేర్డ్ బై ఎక్స్ కంపెనీ నుంచి డివిడెండ్ ఎంత అంటే ఎక్స్ కంపెనీలో ఈ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసినారు, దాని నుంచి డివిడెంట్ అనేది వచ్చింది ఈ పర్సన్కి. సో 6,000 రాసుకోవాలి, 9,000 రాసుకోవాలి, వై కంపెనీ నుంచి వచ్చింది, అండ్ 3,000 కూడా రాసుకోవాలి. ఇంటీరియం డివిడెంట్ రిసీవ్ చేసుకున్నారు. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసి ఇంకా పంజాబ్ స్టేట్ లాటరీ నుంచి కూడా 10 lakhs వచ్చింది, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇన్కమ్ రాసుకోవాలి. నెట్ ఉంటేనే మనకు ఇంకొక ప్రొసీజర్ ఉంటుంది. నెట్ ఇవ్వకపోతే ఒకవేళ నెట్ ఉందనుకో, లాటరీ అంటే మోర్ దెన్ 10,000 కన్నా ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ ఇంటూ, సో అది చెప్పాను కదా అది. సో వీళ్ళు అక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 10 lakhs అనేది పంజాబ్ స్టేట్ లాటరీ నుంచి ఇన్కమ్ ఫ్రమ్ పంజాబ్ స్టేట్ లాటరీ అని రాసి 10 lakhs అనేది రాయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే డ్యూరింగ్ మార్చ్ 2024లో ఈ అర్నుడు 1 lakh యాజ్ ప్రైజ్ మనీ ఆన్ హార్స్ రేసెస్ నుంచి 1 lakh వచ్చింది. నెట్ అని ఇవ్వలేదు కాబట్టి ఆ 1 lakh అనేది రాసుకోవాలి. సో దీస్ హార్సెస్ ఆర్ ఓన్డ్ బై హిమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ దీస్ హార్సెస్ అమౌంటెడ్ టు 1,60,000. ఏదైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ చేసినారో ఈ క్యాజువల్ ఇన్కమ్స్ అంటారు, ఈ హార్స్ రేసెస్, గ్యాంబ్లింగ్, సో ఇవి లాటరీ, సో వీటికి ఏదైతే మనం ఎక్స్పెండిచర్ ఇంకర్ చేస్తామో వాటికి సంబంధించిన మైనస్ చేయడానికి ఉండదు, డిడక్షన్ ఉండదు. ఈ 1,60,000 అమౌంట్ డిడక్షన్ ఉండదు కాబట్టి ఇది అండ్ ఈ 1 lakh, ఈ 10 lakhs ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వస్తుంది. ఇక్కడ ఏదైతే మనం మైనస్ చేసినామో రిపేర్స్ టు మెషినరీ, శాలరీ, సో ఈ మైనస్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ తగ్గిపోతుంది కాబట్టి ఆ ఉన్న కొంచెం ఇన్కమ్ మీద ట్యాక్స్ పడుతుంది. కానీ ఇక్కడ ఏవైతే క్యాజువల్ ఇన్కమ్స్ ఉందో వాటికి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఇంకర్ చేసినామో సో వాటికి మాత్రం మనం మైనస్ చేసుకోవడానికి ఉండదు. ఈ 1 lakh, 10 lakhs, 3,000, 9,000, 6,000 వస్తుంది. ఇవి యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వస్తుంది. అండ్ లాస్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా సేమ్ వీళ్ళు ఏమన్నారంటే ఏమి క్యాలిక్యులేట్ చేయమన్నారు, ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్కి క్యాలిక్యులేషన్ చేయమన్నారు. సో వాళ్ళు ఏం క్యాలిక్యులేషన్ చేయమంటున్నారు అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అంటే షేర్స్కి సంబంధించినవి మాత్రమే తీసుకోవాలి. షేర్స్ అంటే ఇవి సెక్యూరిటీస్, డిబెంచర్స్, బాండ్స్, మళ్ళీ బాండ్స్. సో ఇక్కడ చూస్తే హర్యానా స్టేట్ గవర్నమెంట్ లోన్ అంట. ఇంట్రెస్ట్ ఈజ్ పేయబుల్ అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఎవరు పే చేస్తాం, డిబెంచర్ హోల్డర్స్కే కదా, అంటే ఇది కూడా డిబెంచర్ అని అర్థం. సో ఫిక్స్డ్ డిపాజిట్ అంట. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఇది ఏంది, బ్యాంక్ కాబట్టి ఇది సెక్యూరిటీ కాదు కాబట్టి రాదు. నెక్స్ట్ డిబెంచర్ వస్తుంది. సో ఈ రకంగా చూసుకొని తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అంటే. దీని మీద 8.25% క్యాలిక్యులేషన్ చేయాలా దీని మీద. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇంకొకటి ఫస్ట్ మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను కదా అవి చూసుకోవాలా. 2 పాయింట్స్ చెప్పాను.
ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఉంటే అది అమౌంట్ అనేది మనం రాసుకోము, ట్యాక్స్ కట్టాలో రాసుకుంటే ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్లకు మాత్రం ఇంట్రెస్ట్ అమౌంట్ మోర్ దాన్ 5,000 ఉంటే టోటల్ అమౌంట్ ఇంటూ 100/90. సో ఇక్కడ మనకు పాయింట్ ఏంది, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్స్ ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి. ఇది ట్యాక్స్ ఫ్రీ బాండ్ కాదు కదా. సో అంటే అర్థమైంది, ఈ 1 lakh మీద 8.25 డివైడెడ్ బై 100 చేస్తే ఇది ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ వన్ వచ్చేసి ఈ రకంగా, ఇది ఫస్ట్ సమ్ చెప్పినాం కదా, సేమ్ అదే. సెకండ్ వన్ ఏంది, ట్యాక్స్ ఫ్రీ డిబెంచరే కదా ఇది. సో ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్ అంటే మనం చెక్ చేయాల్సింది ఏంది, ఇంట్రెస్ట్ అమౌంట్ మోర్ దాన్ 5,000 ఉందా. అది తెలియాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి. 7,20,000 మీద 14% చేస్తే మనకు ఎంత వచ్చింది, ఈ 7,20,000 మీద మనం 14% చేస్తే మనకు 1,08,000 వస్తుంది. సో 1,08,000 అంటే అర్థమైంది, ఇంట్రెస్ట్ అమౌంట్ మోర్ దాన్ 5,000 కదా. అప్పుడు ఏం చేయాలి, ఆ అమౌంట్ టోటల్ అమౌంట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంటూ 100/90 వేయాలి. టోటల్ ఇంట్రెస్టెడ్ అమౌంట్ ఇంత ఇంటూ 100/90 వేయాలి, అప్పుడు ఇది వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం రెండు గుర్తు పెట్టుకోవాలి, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్లు. ఇది ట్యాక్స్ ఫ్రీ బాండ్, సో ఇది రాసుకోం మనం. ఒకవేళ మీరు ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఇష్యూడ్ బై HUDCO నిల్లు ట్యాక్స్ ఈడ మళ్ళీ రాస్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, అది రాదు. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్, నెక్స్ట్ ఇది కాదు కదా. సెక్యూరిటీ డిబెంచర్ అంటే ఏంది, 2 lakhs మీద 14% చేసేసి రాసేయాలి, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిబెంచర్స్ అని. 2 lakhs మీద 14 ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ముద్ర పోర్ట్ ట్రస్ట్ బాండ్ కదా. సో ఈ బాండ్ మీద మనకు ఎంత వచ్చింది, 4 lakhs ఇంటూ 15% చేస్తే మనకు వస్తుంది. ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్లు మాత్రమే చూసుకోవాలి, అవి రెండు ఉన్నాయా లేనా అనేది. సో ఆ పదం ఉండాలి, ఉత్త బాండ్ కాదు, ట్యాక్స్ ఫ్రీ. సో బాండ్ ఉంది, ట్యాక్స్ ఫ్రీ లేదు కాబట్టి వచ్చేసింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హర్యానా స్టేట్ గవర్నమెంట్ లోన్ వచ్చేసి ఇంట్రెస్ట్ అంటే డిబెంచర్ అనే అర్థం. ఇంట్రెస్ట్ ఈస్ పేయబుల్ అని 30th June 31st December. సో దీని మీద 13% చేసి రాసేసేయాలి. సో చేస్తే ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది చూడండి, ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ నాట్ రిలేటెడ్ టు సెక్యూరిటీకి సంబంధించింది కాదు కాబట్టి నీళ్ళు పెట్టినాను. సో ఇది రాయాల్సిన అవసరం కూడా లేదు మీకు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముందంటే ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్స్ ఆఫ్ అవర్ కంపెనీ లిమిటెడ్. ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్ అన్నారు కాబట్టి మనం ఈ 1 lakh మీద 14% చేస్తే వచ్చిన అమౌంట్ ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్ అన్నారు కాబట్టి చెక్ చేసుకోవాలి. 14,000 వచ్చింది కాబట్టి మోర్ దాన్ 5,000 కాబట్టి ఆ వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్కి ఇంటూ 100/90 వేయాలి. 1 lakh మీద 14 చేస్తే పర్సంటేజ్ 14,000 వచ్చింది, మోర్ దాన్ 5,000 కాబట్టి 100/90 వేయాలి. చేస్తే మనకి ఇది వస్తుంది ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్లు. సో ఇంకేమైనా అమౌంట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడ ఏం లేవు, ఇవన్నీ కలెక్షన్ చార్జెస్ అంటే డిడక్షన్స్ అండర్ సెక్షన్ 57కి సంబంధించినవి. కలెక్షన్ చార్జెస్, ఇంట్రెస్ట్ ఆన్ లోను, ఇవి రెండు డిడక్షన్కి సంబంధించినవి. సో ఇవన్నీ మనం ప్లెజ్ చేస్తే మనకి ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ లెస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 57లో కలెక్షన్ చార్జెస్ ఇంట్రెస్ట్ పెయిడ్ అండ్ లోన్. సో కలెక్షన్ చార్జెస్ ఎంత, అది కూడా బై బ్యాంకు అట్లా వస్తున్నాయి, బ్యాంక్ చార్జుడే కదా. సో దేని మీద అన్నారు, గ్రాస్ ఇంట్రెస్ట్ మీద 1% తీసుకోవాలి. గ్రాస్ ఇంట్రెస్ట్ యాజ్ కలెక్షన్ చార్జెస్ అంట. గ్రాస్ ఇంట్రెస్ట్ అంటే ఇది, గ్రాస్ ఇంట్రెస్ట్ అంటే ఇది ఇంట్రెస్టే కదా. ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసేది కూడా ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఏ సెక్యూరిటీస్ మీద ఎంత, హౌ మచ్ ఇంట్రెస్ట్ జనరేటెడ్ ఫ్రమ్ వేరియస్ సెక్యూరిటీస్ నుంచి. సో ఎంత వచ్చింది, 2,30,306. దీని మీద 1% చేస్తే మనకి ఇది వస్తుంది. ఇది మైనస్ చేస్తున్నాం కాబట్టి బ్రాకెట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ టేకెన్ టు పర్చేస్ ట్యాక్స్ ఫ్రీ కేరళ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 3,000. సో ఇది వస్తుంది, ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ టేకెన్ టు పర్చేస్ ట్యాక్స్ ఫ్రీ కేరళ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేటివి కొనడానికి ఈ లోన్ తీసుకున్నారు, దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు 3,000. ఆ అమౌంట్ వచ్చింది. సో ఇందులోంచి ఇవి రెండు మైనస్ చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అడిగేది ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీసా లేదంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెసా. ఒకవేళ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అడిగితే ఇది కూడా వస్తుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.